శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ మోడల్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ 2024 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టండి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి. మొదటిగా రాశ్యాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా కూడా అష్టమ స్థానం మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు. ద్వితీయ పంచమాధిపతి విలువనిచ్చే గ్రహం, యోగకారకుడు అయినటువంటి యొక్క గురుగ్రహం సప్తమ స్థానం అంటే వృషభంలో ఉండి మీ యొక్క రాశి మీద, మీ యొక్క లాభస్థానం మీద, మీ యొక్క తృతీయ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారండి. దశమాధిపతి రవి 16 సెప్టెంబర్ వరకు కూడా స్వస్థానం అనేటువంటి సింహరాశిలో ఉండి 16 సాయంత్రం నుండి కన్యారాశిలో లాభస్థానంలో స్థితి పొందబోతున్నారు. మరి అష్టమ లాభాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 9వ స్థానం అనేటువంటి కర్కాటకంలో ఉంటారు. 9వ స్థానం అంటే ఏం కన్ఫ్యూజన్ లేదండి. వృశ్చికం నుండి లెక్కెడితే కర్కాటకం 9 అవుతుంది. సో అందులో ఉంటాడు 3వ తారీఖు వరకు. 4వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 23 సాయంత్రం నుండి కన్యారాశిలో అంటే బలమైన స్థానం బుధుడికి ఆ స్థానంలో ఉంటారు. సో అందుకని కర్కాటకం, సింహం, కన్య కూడా 3 రాశులను చెప్పుకున్నాం. మరి తృతీయ చతుర్థాధిపతి శనేశ్వరుడు వక్రీకరించి కుంభరాశిలోనే ఉన్నారు. సో అది మూల త్రికోణ రాశి అవుతుందండి. శుక్రుడు 7 మరియు 12వ స్థానం సప్తమ వ్యయాధిపతి శుక్రుడు అవుతారు. వీరు ఈ మాసంలో ఏంటంటే 11 మరియు 12 కన్యారాశిలో 18 సెప్టెంబర్ సాయంత్రం వరకు ఉంటారు. 18 సాయంత్రం తర్వాత నుండి వ్యయ స్థానం మరియు మూల త్రికోణ రాశి స్వస్థానం అనేటువంటి తుల రాశిలో శుక్రుడు స్థితి పొంది ఉంటారు మాసాంతం వరకు కూడా. రాహు విషయానికి వచ్చే వరకు రాహు పంచమంలో ఉన్నారు. కేతువు మీకు లాభస్థానంలో కన్యలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి విద్యార్థులకు ఎంప్లాయీస్, జాబ్, వృత్తి, వ్యాపారం, ధన సంబంధమైన విషయాలు, కుటుంబ స్థితిగతులు, ఆరోగ్యం, వైవాహిక జీవితం, సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పంచమాధిపతి గురుగ్రహము సప్తమ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు. పంచంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. టెక్నాలజీ సంబంధంగా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. క్రియేటివిటీ కలిగి ఉంటారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పాలండి. ఇక్కడ కొంతమంది విద్యార్థులు బహుదూరం వెళ్ళి చదువుకోవడం, విద్యను అభ్యసించడం, లేకుంటే విదేశాలకు వెళ్ళడం అనేది పరిస్థితులు మీకు అనుకూలిస్తాయని చెప్పాలి. వృత్తిలో ఎలా ఉంటుంది? దశమాధిపతి రవి. దశమాధిపతి రవి సెప్టెంబర్ 16 దాకా తన స్వక్షేత్రంలో ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా లాభాధిపతి బుధుడు కూడా మీకు సింహరాశిలోనే ఉండి బుధాదిత్య యోగం ఫామ్ చేశారండి. కాబట్టి 10, 11వ స్థానాధిపతి 10లో ఉంటే వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్, మంచి గుర్తింపు ఉంటుంది. సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. మీరు చేసే సమాలోచనలు, మీరు మీ సీనియర్తో చేసే డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారి దృష్టిలో మీరు మంచి ఎంప్లాయీ, గుడ్ పర్సన్, గుడ్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అనే విధంగా మీకు పేరు అందుకుంటారని చెప్పాలి. సో కాబట్టి ఏంటంటే ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది. ప్రమోషన్ రావాల్సి అర్హులైన వారికి ప్రమోషన్ కూడా అందిపుచ్చుకునే అవకాశం చాలా బలంగా ఉంది. సో మొత్తం మీద చూస్తే ఏంటంటే వృత్తిలో వారికి చాలా బాగుంటుంది. సో ఈ 10వ అధిపతి రవి 16 సాయంత్రం నుండి లాభస్థానానికి వెళ్తారు కాబట్టి సో వృత్తిలో మీరు ఏవైతే చేయాలనుకుంటారో అవన్నీ కూడా మీరు టార్గెట్స్ సులువుగా అచీవ్ అవుతారు. పెద్దవాళ్ళ యొక్క సహకారంతో బాగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఈ మాసం అంతా మీరు కంప్లీట్ చేస్తారు అని చెప్పవచ్చండి. వ్యాపార స్థానం చూస్తే 7వ అధిపతి శుక్రుడు 11వ స్థానంలో కేతువుతో కలిసి ఉంటారు 18 సాయంత్రం వరకు కూడా. 7, 11. 7 అంటే వ్యాపారం, 11 అంటే లాభం. సో అందులో వ్యాపార స్థానంలో గురుడు ఉన్నారండి, శుభగ్రహం. ఆయన విలువనిచ్చే యోగకారకుడు కూడా. సో అలాంటప్పుడు డెఫినెట్గా మీకు ఫ్లవరిష్ అవుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, వ్యాపార విస్తరణ కూడా మీరు బాగా చేస్తారు అని చెప్పాలి. మీరు చేసే వ్యాపార ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. మీరు మీ వ్యాపార భాగస్వామితో అద్భుతంగా కలిసి పనిచేస్తారు. ఒకవేళ మీరు కనుక మీ భార్యల పేరు మీద వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి కూడా మంచి ఫ్లవరిష్ అనేది ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తారని చెప్పాలి. కానీ 18 సాయంత్రం నుండి శుక్రుడు వ్యయ స్థానంలోకి వెళ్తాడు కదా, నష్టస్థానం కదా అండి, అది స్వస్థానం అండి. ఇలాంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ అక్కడ మన గురుడు ఉన్నాడు.
సహజ వ్యాపారకారకుడు బుధుడు 23 వరకు సింహరాశిలో ఉండి తర్వాత లాభానికి వస్తాడు మీ లగ్నము మరియు రాశి నుండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, వ్యాపార పరంగా బాగుంటుంది. సో 18 తర్వాత శుక్రుడు వ్యయంలోకి వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బహుదూరానికి మీ వ్యాపారం విస్తరించడం, విదేశాల నుంచి ఆర్డర్స్ రావడం ఇలాంటివి కొన్ని మీకు సహజంగా జరుగుతాయి, లాభిస్తాయి అని చెప్పాలండి. మరి ధన సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు. ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు. ద్వితీయం అంటే ధనం, కుటుంబం, ప్రాపర్టీ. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి చేసే వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి, రాబడి ఉంటుంది. వ్యాపారం ద్వారా ధనం లాబడి ఉంటుంది. వృత్తి అద్భుతంగా లాభంలోకి వస్తున్నాడు కదా బుధుడితో కలిసి 2వ వారం తర్వాత. సో వృత్తి ద్వారా సంపాదన, వ్యాపారం చేసేవారికి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ధన సంపాదన ఉంది. జాబ్ హోల్డర్స్ కూడా ఇంప్లిమెంట్, ప్రమోషన్లు, ఆగి ఉన్న డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా చేతికి అందుతాయి, ఇవన్నీ ఉంటాయి. సేవింగ్స్ కూడా మెల్లిమెల్లిగా మీరు డోస్ పెంచుతారు అని చెప్పవచ్చు. సో కాబట్టి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి మీరు కనుక సేవింగ్ చేసుకుంటే మంచిది. కానీ 18 తర్వాత శుక్రుడు వ్యయంలోకి వస్తుంది కాబట్టి కొంచెం లగ్జరీ కోసం, సో ప్రయాణాల గురించి కొంత ఖర్చు అయితే జరిగే అవకాశం కనపడుతూ ఉందండి. సో ఏది ఏమైనా కూడా సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంది కాబట్టి చిన్నపాటి ఖర్చు ఉన్నా కూడా మీరు నియంత్రణ చేసుకోగలుగుతారు అనేది దీని భావన. మరి వ్యాపారం చూసాం. కుటుంబ సంతోషం ఏ విధంగా ఉంటుంది అంటే చతుర్థం అనేది ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇండికేట్ చేస్తుంది. 2వ స్థానం అనేది కుటుంబాన్ని ఇండికేట్ చేస్తుంది. కుటుంబ స్థానం మీద ఎవరి దృష్టి ఉందయ్యా అంటే కుజుడు దృష్టి ఉంది 2 మరియు 3వ స్థానాల మీద. సో అష్టమంలో ఉండి కుజుడు 2, 3 స్థానాలు చూస్తూ ఉన్నాడు కాబట్టి సో ద్వితీయం అంటే మీ యొక్క మాట తీరు, సో ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ కలిగి ఉంటారు, కొన్నిసార్లు కోపతాపాలు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ గుడి యొక్క శుభదృష్టి వల్ల ఏంటంటే మళ్ళీ అన్ని సెట్ అవుట్ అవుతాయండి. మీ యొక్క సిబ్లింగ్స్ కాస్త కష్టపడే అవకాశం ఉంది. మీ యొక్క సిబ్లింగ్స్ మీ తోబుట్టువులకు సహకారం అందించండి, వారి అభ్యున్నతికి పాటుపడండి, చేయూతనివ్వండి. డెఫినెట్గా మీరు పాజిటివ్గా ఉండే అవకాశం బలంగా ఉంది. ఇక్కడ పేరెంట్స్ హెల్త్ విషయంలో శని రవి వక్రీకరించే శని సింహరాశి మీద, సింహరాశిలో ఉన్న రవి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి 16వ తారీఖు వరకు తండ్రితో కాస్త పొసగడం కావచ్చు, లేకుంటే తండ్రికి సంబంధమైన ఇబ్బందులు. పేరెంట్స్ పర్టికులర్గా శని 4లో ఉండి సహజంగా తండ్రి స్థానం సింహరాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త కేర్ తీసుకోవాలి. ఏదైనా అనారోగ్యం అనిపిస్తే హెల్త్ చెకప్ చేయించడం మంచిది. ఏదేమైనా కూడా ఈ యొక్క రవి దృష్టి, బుధ దృష్టి కూడా చతుర్థం మీద ఉంది కాబట్టి భూములకు ఆస్తులు, ప్రాపర్టీస్ కూడా మీకు అక్వైర్ అయ్యే సాధించుకునే అవకాశం కూడా కనపడుతుంది. అష్టమాధిపతి బుధుడు దశమంలో ఉండి చతుర్థాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఎప్పటి నుంచో భూతగాథాలు ఉంటే వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. సో భూతగాథాల కోసం రెమెడీ ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నమ్మకంగా ప్రతిరోజు కూడా 108 టైమ్స్ చదువుతూ ఉంటే మార్నింగ్ ఆఫ్టర్ బాత్ సమస్యలు సామరస్యంగా పాజిటివ్గా అనుకూలంగా తొందరగా క్లియర్ అయిపోతాయండి. సో అది మరి హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క రాశి మరియు లగ్నం అంటే వృశ్చిక రాశి కావచ్చు, వృశ్చిక లగ్నం కావచ్చు, అధిపతి కుజుడు అష్టమ స్థానంలో. అష్టం అంటే షడన్ థింగ్, ఆయన ఎక్కడున్నారు? బుధ రాశిలో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త. 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు బుధుడు కమ్యూనికేషన్. సో కాబట్టి గ్యాడ్జెట్స్ వాడటం, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటి వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఎముకలకు ప్రమాదం, వాహన ప్రమాదాలు ఇండికేట్ చేస్తున్నాయి. మరికొంతమందికి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, సో రక్త సంబంధమైన దోషాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు దయచేసి చెకప్ చేయించుకోండి, టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేసుకుని ఉండాలి. బ్లడ్ ప్రెషర్ అన్సర్టనిటీ కాస్త ఇర్రెగ్యులారిటీ కనిపించే అవకాశం అయితే ఉంది. సో మాసం చివరిలో ఏంటంటే చిన్న చిన్న చర్మ సంబంధమైన సమస్యలు కూడా చిన్నపాటి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ 3 రకాలుగా కొంత ఇబ్బంది కలుగుతుందండి. వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ విషయంలో మరి చర్మ సంబంధమైన విషయంలో కాస్త చికాకు అయితే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చక్కగా చేసుకోవచ్చు. పంచమాల సప్తమంలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి 5, 7, 11 సంబంధం వచ్చింది, 3 సంబంధం వచ్చింది కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులలోనే ఉంటుందండి. కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మీకు అనుభవం ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది గోచార ఫలితాలండి. సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్ చేయమన్నాం కదా, నష్టపోతే ఎవరు బాధ్యత వహించరు. మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. సో మీకు జరుగుతున్న దశ కూడా బాగా ఉండి 5, 7, 11, 8 సంబంధం ఉంచి బలంగా ఉంటే మాత్రం డెఫినెట్గా లాభాలు వస్తాయి. సో ఏది ఏమైనా వృశ్చిక రాశి వారికి అసలు ఓవరాల్గా రివ్యూ చేసుకుంటే విద్యార్థులు ఎక్సలెంట్గా ఉంది, మంచి పర్ఫార్మెన్స్, టెక్నికల్ విద్యార్థులు, డాక్టర్స్, ఎంబీబీఎస్, మెడిసిన్లో సీట్ పొందే అవకాశం ఉంది. కొంతమంది కాలేజీలో జాయిన్ అవుతారు కూడా. గురు రవి సంబంధం వచ్చింది. వృత్తిలో ఉన్న వారికి మంచి నియమం ఈ మాసంలో నో డౌట్ ఉండాలండి. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా చాలా బాగుంటుంది. వృత్తి లేని వారికి వృత్తి దొరుకుతుంది కూడా. వర్క్ హార్డ్ అండి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, 5 ఏళ్ళని చూస్తున్నాం, 10 ఏళ్ళని చూస్తున్నాం అంటే మనం చేస్తున్న పని చేస్తుంటే చేస్తున్న రిజల్టే వస్తుంది. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫోకస్. గ్రహాలు దే ఆర్ లైక్ ఎ శాటిలైట్స్, అవి ఇండికేషన్ చేస్తూ ఉంటాయి. సో అదృష్టం తలుపు తట్టినట్టుగా మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాయి. మనము వాటిని మెరుగుపరచుకోవాలి.
మన కమ్యూనికేషన్, మన కోర్సెస్ అప్డేట్ చేసుకుంటూ మీరు కనుక అవకాశాల కోసం వెతికితే మాత్రం మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి. గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి. సో పుట్ ఎఫర్ట్స్ అండ్ గెట్ ద రిజల్ట్. వితౌట్ ఫోకస్, ఏది ఫోకస్ చేయకుండా వార ఫలాలు, సంవత్సర ఫలాలు విని వదిలేస్తే మాత్రం వితౌట్ హార్డ్ వర్క్, అంటే హార్డ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ సాటర్న్. కర్మ అంటే శని, ఎనర్జీ అంటే కుజుడు. వీరిద్దరి ఆసక్తి వీరి యూటిలైజ్ చేసుకోకుండా ఎవరు కూడా ఫలితాలు పొందలేరు. సో కాబట్టి వర్క్ హార్డ్. వ్యాపారస్తులు కూడా 7వ గురుడు ఉండడం, 7వ స్థానాధిపతి శుక్రుడు లాభంలో ఉండటం వల్ల అబ్వియస్గా మీరు కొత్త ప్రణాళికలు వేస్తారు, ఉన్న వ్యాపారంలో ముందుకు తీసుకెళ్తారు, బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఏంటంటే 7వ స్థానాధిపతి 11లో ఉండి ద్వితీయాధిపతి గురు దృష్టి ఉంది కాబట్టి మంచి అన్యోన్యత, లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీకు సహకరిస్తారు. జీవిత భాగస్వామి మీద సమాజంలో కొంచెం నేమ్ అండ్ ఫేమ్ వల్ల మీకు కూడా కుటుంబంలో కొంచెం అంటే మంచి పేరు సంపాదించుకోవడం లాంటివి జరుగుతాయండి. సంతానం బహుదూరం వెళ్ళటం, మీ యొక్క సంతానం కూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే సెప్టెంబర్ మాసంలో పెళ్లి ముహూర్తాలు లేకున్నా కూడాను సో మ్యారేజ్ డిస్కషన్స్కు, మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది చేసుకుంటారు. అలాంటి టాపిక్స్ కూడా మీ కుటుంబంలో వస్తాయి. గెట్ టుగెదర్స్ ఉంటాయి. సో మీరు దైవిక కార్యక్రమాలు ఎందుకు కూడా ఖర్చు చేస్తారు. హెల్త్ విషయంలో వాహన ప్రమాదాల నుంచి జాగ్రత్త. బీపీ ఉన్నవారు, చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నవారు చెకప్ చేసుకుంటే సరిపోతుంది. రెమెడీ విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క రాశాధిపతి కుజుడు ఇట్సెల్ఫ్ అష్టంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం ఒక 11 సార్లు, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం మంగళవారం పూట విధిగా సుబ్రహ్మణ్య స్వామికి మీకు కుదిరితే అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అష్టోత్తరం చదవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. రవి మీకు బలంగా ఉన్నారు. సో ఆదిత్య హృదయం చదవండి. ఆత్మస్థైర్యం, ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగంలో రాబడి అనేది తప్పకుండా కనపడుతుందండి. మీకు ఇంకా వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి. అందులో వృశ్చిక రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సంతానం, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని కలిగించే రంగులు, సంఖ్యలు, దిక్కులు, వృశ్చిక రాశి వారు కి సంబంధించి గాతవారం, గాతతిథి, గాత నక్షత్రం ఇవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశామండి, వివరించాం. ఆ వీడియో యొక్క లింకును దాంతోపాటుగా ప్రతి వారికి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే రాబోయే 2025వ సంవత్సరం నుండి 2030 వరకు కూడా రాబోయే 5 సంవత్సరాల పాటు ఎలాంటి ముఖ్యమైన సంఘటనలు వృశ్చిక రాశి వారి జీవితంలో జరుగుతాయో అనే వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.